ఇంతకుముందు మనకేంటి మనం నేర్చుకున్న విద్యా విధానంలో ఉపాధ్యాయ కేంద్రీకృత విద్య అంటే ఏంటి అక్కడ ఉపాధ్యాయుడు మాత్రమే కీలక పాత్ర ఉండేది. కానీ ఇప్పుడు ఎప్పుడైతే మనకు సిసిఈ కంటిన్యూయస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యూషన్ అనే సిస్టమ్ పెట్టారో అప్పటి నుంచి ఏమవుతుంది మనకి ఇక్కడ లెర్నర్ సెంటర్ ఎడ్యుకేషన్ విద్యార్థి కేంద్రీకృత విద్య అంటే ఏంటి విద్యార్థి మాత్రమే ఇంపార్టెంట్గా ఉంటాడు. ఇంతకుముందు ఏమనుకునేవాడు ఉపాధ్యాయుడు స్టూడెంట్కి ఏమీ తెలియదు, ఏమి విద్యార్థుల యొక్క మెదడు అనేది ఏమీ రాయని నల్లని పలక వంటిది అని అనుకున్నారు. వస్తూ ఉన్న విద్యా విధానాల్లో మార్పుల ప్రకారం ఏమవుతుంది అంటే లెర్నర్ సెంటర్ ఎడ్యుకేషన్ వచ్చింది. అంటే ఏంటి 90% స్టూడెంట్స్ పార్టిసిపేషన్ ఉంటే ఓన్లీ 10% మాత్రమే టీచర్ ఇంటర్ఫియర్ ఉంటుంది. ఓన్లీ ఉపాధ్యాయుడు మార్గదర్శకంగా మాత్రమే ఉండాలి లేదా సహాయకారిగా ఉండాలి. ఈ విద్యా విధానంలో ప్రముఖులు ఎవరు అంటే ఫ్రెడరిక్ ఫ్రోబెల్. ఈయన ఏంటి కిండర్ గార్డెన్ అనే పాఠశాలను స్థాపించాడు. ఎక్కడ అంటే కిండర్ గార్డెన్ అనే ఒక గ్రామంలో స్టార్ట్ చేశాడు. కిండర్ గార్డెన్ అంటే ఏంటి అంటే బడి తోట. ఏంటి బడి తోట. తోటని ఒక తోటమాలి ఎలా అయితే రక్షిస్తాడో ఈ చిన్న పిల్లల్ని ఈ విద్యార్థులని కూడా ఉపాధ్యాయుడు అనేవాడు అలా రక్షిస్తూ ఉండాలి అనేది అర్థము. మరి ఈ ఫ్రెడరిక్ ఫ్రోబెల్ అనే అతడు జర్మనీ దేశస్థుడు. చిన్నతనంలోనే వాళ్ళ అమ్మ చనిపోవడము జరిగింది. మేనమామ పెంపకంలో పాఠశాలలో విద్యని అభ్యసించాడు. ఆ తర్వాత యూనివర్సిటీ ఆఫ్ జెనాలో కాలేజీలో చేరాడు. కానీ ఏమైంది ఆర్థిక పరిస్థితి కారణంగా చదువు మానేసి వెళ్ళిపోయాడు. అతడు ఏం చేశాడు ఫ్రాంక్ఫర్ట్లో ఆర్కిటెక్చర్ కోర్స్ చేసేటప్పుడు ఏమైంది ఒక మోడల్ స్కూల్ ప్రిన్సిపల్తో అతనికి పరిచయం ఏర్పడి అతనిలో ఉన్న సామర్థ్యాలను గుర్తించి ఇతడు ఎలాగైనా పిల్లలకి చాలా చక్కగా బోధించగలడు, అర్థవంతంగా పిల్లలకి బోధించగలడు అని భావించి అతన్ని ఏం చేశాడంటే అతని మోడల్ స్కూల్లో టీచర్గా జాయిన్ చేసుకున్నాడు. ఆ తర్వాత ఏమైంది అతనికి బోధన పట్ల ఉన్న ఇష్టము నైపుణ్యత కారణంగా ఏం చేశారంటే అతడే ఏం చేశాడంటే ఫెస్టోలడీ స్థాపించిన పాఠశాలలో కొంతకాలం పనిచేసిన తర్వాత ఒక కొత్త పాఠశాలను ప్రారంభించాడు. ఒక 10 సంవత్సరాల్లోనే అది చాలా గొప్ప విజయము సాధించింది. మరి ఆయన ఆ పాఠశాల స్థాపించిన తర్వాత ఆయనకి ఎదురైన అనుభవాలన్నిటిని కూడా ఒక గ్రంథంలో రాశాడు. దాని పేరు ఏంటి అంటే ద ఎడ్యుకేషన్ ఆఫ్ మ్యాన్.